కర్కాటక రాశికి చెందిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన మహిళలు చాలా మృదువైన వ్యక్తులు, ఇంకా చాలా సున్నితమైనటువంటి మనస్సులు. వీరికి సాధారణంగా స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరి ఆలోచనలు వీరి రీతిలో ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ వీరి కుటుంబ సభ్యులపైన ఉంటాయి. వీరి కుటుంబ సభ్యులపైన వీరు అతి జాగ్రత్తను కలిగి ఉంటారు. అలాగే వీరు చిన్న వయసు నుంచే భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన మహిళలు ఎప్పుడు కూడా వారి అమ్మ వారి దగ్గరే ఉండాలని కోరుకుంటారు. వీరు సాధారణంగా వీరికి నిర్మాణ రంగం అంటే ఎక్కువగా మక్కువ ఉంటుంది, కానీ వీరు సేవా రంగంలోనే రాణించగలుగుతారు. ఇంకా కర్కాటక రాశికి చెందిన మహిళలు యొక్క లక్షణాలు గుర్తింపు చూడడానికి వీరు చాలా అందంగా ఉంటారు. ఎవరైనా వీరిని సహాయం అడిగితే వీరు చేయగలిగినంత సహాయాన్ని వీరు చేసి పెడతారు. అలాగే వీరు ప్రతి ఒక్కరిపైన మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా వీరు పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ కర్కాటక రాశికి చెందిన మహిళలు చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటుంటారు. వీరికి అన్ని విషయాలపైన పట్టు ఉంటుంది. ఏ విషయం గురించి అయినా అడిగినా సరే వీరు వాగ్దాటిగా చెప్పగలరు కూడా. భవిష్యత్తుకు సంబంధించి మాత్రం వీరు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. అలాగే వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సు కారణంగా వీరి ఇంటికి సంబంధించి వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలకు కూడా వీరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎదుటివారిలోని తప్పులను అస్సలు ఎత్తి చూపరు. ముఖ్యంగా ఎదుటివారి వల్ల వీరికి ఇబ్బంది కలిగితే మౌనంగా భరిస్తారే తప్ప ఎదుటివారికి సొంతంగా ఆ విషయాన్ని చెప్పేటటువంటి ధైర్యం కూడా వీరు చెయ్యరు. చాలా సందర్భాలలో వీరి అభిరుచులు, వీరి అలవాట్లు ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు ఏ విషయంలో కూడా అస్సలు ఆందోళన చెందరు. ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఆందోళన చెందేటువంటి భయపడేటువంటి విషయాలకు సంబంధించి కూడా వీరు పట్టించుకోకుండానే ఉంటారు. వీరు ఉత్తమమైన జీవితాన్ని గడపాలి. భవిష్యత్తుకు సంబంధించి ఏమవుతుందో అనేటువంటి ఆరాటం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏ విధమైన రహస్యాలకు సంబంధించి లేదా డిటెక్టివ్ లాంటి స్టూడెంట్స్ అంటే వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఏదైనా కోల్పోవలసి వస్తే దానికి సంబంధించిన విషయాన్ని వీరి జీవితాంతం వరకు కూడా అస్సలు మర్చిపోరు. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే దైవం పట్ల భక్తి కలిగినటువంటి వ్యక్తులు. సాధారణంగా చాలా అరుదైన విషయాలు కూడా వీరికి తెలుస్తాయి. ముఖ్యంగా వీరి యొక్క తెలివితేటలు, ఇంకా వీరి యొక్క చురుకుతనం కారణంగా వీరు నలుగురి మధ్యలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంటారు. అయితే వీరి ఇష్టాలు ఇంకా వీరి తెలివిని ఎప్పుడూ కూడా ప్రదర్శించని కారణంగా వీరు చూడటానికి చాలా సాదాగా కనబడతారు. అలాగే వీరికి ఏమైనా ఆలోచనలు వస్తాయి అనే విధంగా వీరు ఉంటారు. కానీ వీరిని ఒక్కసారి మనం స్నేహపూర్వకంగా మాట్లాడితే చాలు వీరి యొక్క స్థితి, వీరి తెలివితేటలు, ఇంకా వీరి యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. ఇంతటి కష్టపడేటువంటి పని అయినా సరే చెయ్యను అనేటువంటి మాటగా వీరు అస్సలు చెప్పరు. ముఖ్యంగా వారి స్నేహితుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం వారు ఎంతటి పనైనా చేస్తారు. అలాగే వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంటారు. వీరిని ఇష్టపడిన వ్యక్తులపై కోపాన్ని చూపించడం కూడా వీరికి రాదు. అలాగే కర్కాటక రాశికి చెందిన స్త్రీలు తరచు కూడా పెరిగితనం వల్ల భయం కారణంగా నలుగురు నవ్వే విధంగా వీరు కనబడతారు. కానీ వీరు చాలా మంచి వ్యక్తులు. అలాగే వీరి యొక్క పెరిగితనం మరియు భయం కారణంగా ఎదుటివారు వీరిని చాలా అలుసుగా తీసుకొని వారి యొక్క పనుల నుంచి చెప్పించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఒక్క లక్షణాన్ని కనుక వీరు పక్కన పెడితే వీరు చాలా ఉత్తమమైన వ్యక్తిగా ఉంటారు. అలాగే వీరు
ఎక్కువగా గౌరవాన్ని పొందుతారు. అలాగే నలుగురి మధ్యలో ప్రత్యేకంగా కనబడతారు. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం, ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.